హాయ్ అండి. నిన్నైతే షోరూంలో మర్చిపోయాను కదా, ఇంకా అదైతే తీసుకొచ్చాను. చెప్పు. ఫస్ట్ టైం అయితే మార్కులు అయితే తక్కువ వచ్చినాయి కదా, ఇంక ఇప్పుడైతే కొంచెం ఇంప్రూవ్ అయ్యాడనే చెప్పాలి. హాఫ్ ఇయర్లీ ఇది. ఇంకైతే ఇప్పుడు పిల్లలకి సెలవులు ఇచ్చేసారు, దసరా హాలిడేస్. మమ్మల్ని మాత్రం ఊరు పంపించలేదు ఫ్రెండ్స్, ఇంటికాడ కూర్చొని ట్యూషన్కి వెళ్ళమంటుంది. ట్యూషన్కి వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకోమన్నాడు వాళ్ళ టీచరు. ఇంగ్లీష్ నేర్చుకుంటే అన్ని సబ్జెక్టులు వచ్చేసినట్టే అని చెప్పారు. 8th ఎలాగోలా పాస్ చేసేస్తారండి. 9th క్లాస్ 9th పాస్ అయితేనే మళ్ళీ 10thలోకి వేస్తారంట. లేకపోతే కనుక మళ్ళీ 9th చదవాలంట. మళ్ళీ వీళ్ళకి లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ లేదు. మళ్ళీ వేరే స్కూల్కి వెళ్ళామనుకోండి, అక్కడ తెలుగు లాంగ్వేజ్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది. మరి ఎలాగా? మరి ఇంగ్లీష్ నేర్చుకోవాలి కదా పిల్లోడు. నేర్చుకోకుండా ఊర్లో వెళ్ళిపోతాను, అటు ఇటు తిరిగేస్తాను అని చెప్తున్నాడు. ఇదైతే హాయ్ అండి. ఇదైతే నిన్న షోరూంలో మర్చిపోయాను అన్నాను కదా, ఈ చిన్నోడిది ఇది ప్రోగ్రెస్ రిపోర్టు. అడిగాడు, ఇంకా అది చూసి పేపర్ ఎక్కడ ఉందో అనేది చూసి తీసుకొచ్చాను. ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాడని చెప్పాను కదా, సోషల్లో. ఇదిగా నాన్న చిన్నోడా.